పాకిస్తాన్కి. రైట్. ఇక మరో వార్త చూస్తే రాష్ట్రంలో బీర్ల పండుగ. బీర్ సేల్స్లో కొత్త రికార్డులు. రోజుకు 3 లక్షల కేసులు అమ్ముతున్నారంట. ఒకవైపు పెళ్లిళ్ళు అవుతున్నాయి, మరోవైపు ఐపీఎల్ మ్యాచ్లు అవుతున్నాయి. ఏవైతే బార్ షాపులు వైన్ షాపులు ఉన్నాయో పెద్ద స్క్రీన్ పెట్టి ఐపీఎల్ను లైవ్లో పెడతా ఉన్నారు. ఇక మందుబాబులు మంచిగా సిట్టింగ్ వేసాడు మ్యాచ్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి భారీగానే బీర్లు అమ్ముతున్నారు. రోజుకు 3 లక్షల కాటన్లు, 3 లక్షల కేసులు అమ్ముడు పోతూ ఉన్నాయంట. ఇంకా రాబోయే రోజులల్లా అంటే ఇప్పుడు నెక్స్ట్ మే ఎండలు పెరగబోతూ ఉన్నాయి. దాంతోపాటే పెళ్ళిళ్ళ సీజను, పెళ్ళిళ్ళు ఉంటాయి బాగానే. మరోవైపు ఐపీఎల్ తుది దశకు చేరిపోతూ ఉన్నది. క్వార్టర్ ఫైనల్స్, ఫైనల్స్ ఉంటాయి. అంటే రసవత్తరమైన మ్యాచ్లు ఉంటాయి. ఇక ఇప్పుడు ఈ సిచ్యువేషన్లలో ఇంకా బీర్ల అమ్మకాలు పెంచాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. రేటు పెంచినా కూడా 20 రూపాయలు రేటు పెంచినా కూడా అమ్మకాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రోజుకు 3 లక్షల కేసులు అమ్ముతున్నట్టు. ఇక రానున్న 2 నెలల్లో అంటే మే జూన్ నెలలలో 1.5 కోటి కేసులు అమ్మాలని చెప్పేసి ఆబ్కారీ శాఖ టార్గెట్ పెట్టుకుంది. ఒకసారి చూద్దాం. తెలంగాణలో బీర్ల పండుగ జరుగుతోంది. లిక్కర్ ప్రియులు బీర్లు తాగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వేసవి, పెళ్లిల సీజన్, ఐపీఎల్ మ్యాచ్ల కారణంగా రాష్ట్రంలో ఒక్కసారిగా బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. రోజుకు సుమారు 3 లక్షల బీర్ కేసులు అమ్ముడవుతున్నాయి. సాధారణ రోజుల్లో అమ్మకాలతో పోలిస్తే రెట్టింపు. అంటే మామూలు రోజులలో 1.5 లక్షల కేసులు అమ్ముడైతే ఈ గత నెల నుంచి 3 లక్షల కేసులు బీర్ కేసులు అమ్ముడవుతున్నాయంట. బీర్ల అమ్మకాలకు ఏప్రిల్ మే నెలలు చాలా కీలకమైనవి కావడంతో ఎక్సైజ్ శాఖ ప్రధానంగా వీటి అమ్మకాలపైనే దృష్టి సారించింది. 2 నెలల్లోనే 1.5 కోటి కేసుల బీర్ల అమ్మకాలను అమ్మాలని చెప్పేసి పెట్టుకుంది. వేసవి తాపం పెరగడం, పెళ్లిల సందడి, క్రికెట్ జోరు కలిసి తెలంగాణ రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతూ ఉన్నాయి. చల్లటి పానీయాలకు ఎండలు మండిపోతుండడంతో చల్లటి పానీయాలకు డిమాండ్ పెరిగింది. ఇక 20 నుంచి 30 వరకు అంటే 15% ఈ మధ్యనే రేట్లు పెంచినా కూడా బీర్ల అమ్మకాల్లో మాత్రం ఎలాంటి తేడాలు లేవు. రెస్టారెంట్లు, పబ్బులు, బార్లలో భారీగా బీర్లు అమ్మకాలు జరుగుతున్నాయి. క్రికెట్ మ్యాచ్ కూడా దీనికి ఒక కారణం అని చెప్పేసి ఇక్కడ మనం ఒక వార్త చూడొచ్చు. ఇక కర్రెగుట్ట నక్సలైట్ల